ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి మీరు అన్ని తిరుమల అప్డేట్స్ తెలుసుకోగలరు. ఇక ఈరోజు వీడియో చాలా ముఖ్యమైనది. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30, 31 ఈ 2 రోజులు మాత్రమే జరుపుకునే అవకాశం ఉన్నది. గతంలో లాగా 10 రోజులు జరుపుకునే అవకాశం అయితే తక్కువగానే ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారము కొన్ని పత్రికా ప్రకటనల ద్వారా మనకు కొన్ని విషయాలైతే తెలియడం జరిగింది. గతంలో 2020 అంటే 2020 సంవత్సరానికి ముందు 2 రోజులు మాత్రమే మనం ఈ పండుగ చేసుకున్నాము. 2020 గత ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి దీన్ని మనం 10 రోజులుగా చేసుకోవడం జరిగింది. భక్తుల రద్దీ అనేది ఈ 2 రోజుల్లో ఎక్కువ ఉండడం కారణంగా శ్రీరంగంలో దీనిని 10 రోజులు వైకుంఠ ఏకాదశి చేసుకుంటున్నారు. కాబట్టి మనకు కూడా 10 రోజులుగా చేసి వైకుంఠ ద్వార దర్శనం తిరుమల కొండపైన ఇవ్వడం జరిగింది. అయితే ఈ సంవత్సరము జనవరిలో జరిగినప్పుడు తొక్కిసలాట కారణంగా దాదాపు ఒక 8-9 మంది చనిపోవటం జరిగింది. దీని కారణంగా ఇప్పుడు ప్రభుత్వము ఈ నిర్ణయాన్ని తీసుకునే అవకాశం అయితే ఉన్నది. అయితే దీనికి సంబంధించి టీటీడీ అధికారులు చర్చించుకున్నట్టు, అలాగే ఆగమ పండితులు, అర్చకులు, శాస్త్ర నిపుణులతో వారు కూర్చొని దీని గురించి నిర్ణయించుకున్నట్టు మనకు అందుతున్న సమాచారము. కాబట్టి ఈ సంవత్సరము డిసెంబర్ 30, 31 మాత్రమే ఈ 2 రోజులు మనము చేసుకునే అవకాశం అయితే ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం అండి. అలాగే జనవరి 1 నుంచి 8 వరకు ఈ 10 రోజుల పండుగను మనం కొనసాగించే అవకాశము తక్కువగానే ఉన్నది. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అనేది మరొక 2-3 రోజుల్లో మనకు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మరొక అవకాశం మనం దీనిని ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఈ నెల అక్టోబర్ 22వ తారీఖున మనకు జనవరి నెలకి సంబంధించి కళ్యాణం టికెట్లు, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, వర్చువల్ పార్టిసిపేషన్ టికెట్లు విడుదల చేస్తారు. ఈ టికెట్లు కనుక మనకు విడుదల చేసినట్లే అయితే జనవరి 1 నుంచి 8కి విడుదల చేశారు అంటే ఖచ్చితంగా మీకు వైకుంఠ ఏకాదశి ఉండదు. దానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, వైకుంఠ ఏకాదశి రోజు ఇతర సేవా టికెట్లు ఏది కూడా మనకు విడుదల చెయ్యరు. కేవలము 300 రూపాయలు హోమము, ట్రస్ట్ డోనార్ స్కీమ్స్ కింద 1,00,000 రూపాయలు డొనేషన్ కట్టిన వారి 3 రకాల టికెట్లు విడుదల చేస్తారు. కాబట్టి మరొక్క 3 రోజుల్లో మనకు అప్డేట్ వచ్చినప్పుడు కన్ఫామ్గా కూడా మీ అందరికీ తెలుస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా కొనసాగిస్తున్నాము అంటే మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. రద్దు చేశారు అంటే కొనసాగించట్లేదనే కదా అర్థము. దానికి స్పెషల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకు అందుతున్న కొన్ని సమాచారాల ప్రకారము మనకి తెలిసిన విషయాలు మీ అందరితో పంచుకోవడం నా బాధ్యత. కాబట్టి ఈ విషయం మీరు అందరూ దృష్ట్యా పెట్టుకొని రెడీగా ఉండాలని కోరుకుంటూ, ఈ డిసెంబర్ 30, 31కి సంబంధించిన వైకుంఠ ఏకాదశి టికెట్లు డిసెంబర్ 2వ వారం విడుదల చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇక జనవరి నెలకి సంబంధించి టికెట్లు ఇవ్వాలో రేపు అప్డేట్ అయితే వస్తుంది. మోస్ట్లీ రాలేదు అనుకోండి, ఆశ్చర్యపోవద్దు. ఎందుకు అంటే మన కొత్త ఈవో సింగాల్ గారు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో, అలాగే ఈవో మీటింగ్లో ఆయన చెప్పడం జరిగింది, 3 నెలల ముందుగా టికెట్లు రిలీజ్ చేస్తే భక్తులకు ట్రాన్స్పోర్టేషన్ అనగా జర్నీ చేయటం, బస్సులు కానీ ట్రైన్లు కానీ బుక్ చేసుకోవడం కష్టం కదా. ట్రైన్ టికెట్లు కూడా మీకు 3 నెలల ముందు బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రయాణాన్ని మీరు ఆలోచించుకోలేరు. కాబట్టి ఈ నెల జనవరి టికెట్లు విడుదల చేస్తారా లేదా అన్నది కూడా మనకి కొంచెం డౌటే. రేపు కూడా రాలేదు అంటే ఇంకా రానట్టే. వచ్చే నెల నవంబర్ కానీ డిసెంబర్లో కానీ మనకి జనవరి టికెట్లు 2 నెలలు ముందుగా విడుదల చేసే అవకాశం ఉన్నది. దీన్ని దృష్ట్యా పెట్టుకొని సర్ప్రైజ్ షాకులు అవ్వకండి. జనవరి టికెట్లు కూడా ఆపే ఛాన్స్ అయితే మనకు ఉంది. కానీ అఫీషియల్ ప్రెస్ రిలీజ్ వచ్చే వరకు మనం ఏది నమ్మకూడదు. కాబట్టి ఒక ఐడియా కోసం ముందస్తుగా మీ అందరికీ ఈ వీడియో నేను చెప్పడం జరిగింది. మనకు అందుతున్న ప్రతి సమాచారాన్ని కూడా మీ ముందుకు తీసుకురావటం నా బాధ్యత. కాబట్టి ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి 2 రోజులు ఉండవచ్చు. జనవరి టికెట్లు విడుదల చేస్తారా లేదా అన్నది మనకి ఇవాళ రేపు తెలుస్తుంది. మోస్ట్లీ 2 కూడా చాలా ముఖ్యమైన సమాచారమే మీ ముందుకు నేను తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.